నరేంద్ర మోడీ గారు అక్కడ మారిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి సంయుక్తంగా రేపు కలకత్తాలో జరిగేటువంటి కార్యక్రమంలో మన ప్రియతమ ప్రధానమంత్రి పాల్గొంటున్నారు। मैं तेलंगाना का प्रदेश के गवर्नर आदरणीय शिवा प्रताप शुक्ला जी से मैं अनुरोध करता हूं मंच पे आने के लिए। गत 7 संवत्सर शिवा प्रताप शुक्ला जी तेलंगाना के गवर्नर है। అందరూ ఇక్కడ నిలబడ్డోళ్ళు కూడా అందరూ కూడా ప్లేస్ తీసుకొని కూర్చోవాలి। వాలంటీర్స్ కూడా యోగా చేయాలి। దయచేసి నిలబడ్డోళ్ళు అజయ్ కూడా యోగా చేయాలా, సూర్యప్రతాప్ సింగ్ కూడా యోగా చేయాలా। కాబట్టి అందరూ కూడా యోగా చేయాలి। వేదిక పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు కూడా అందరూ వెనక కూర్చోండి, వెనకకి వెళ్ళండి అందరూ కూడా। భారత్ మాతాకి మనము యోగా కంటే ముందు యోగా చేసే ముందు దేశం గురించి భారత మాత గురించి మనం నినాదం ఇస్తే అది కూడా యోగా కింద మన బాడీలో మార్పు వస్తుంది। అందరూ 2 చేతులు పిడికిలు బిగించి ఎక్కడ కూర్చున్నోళ్ళు అక్కడనే గట్టి గొంతుతో నాతో పలకాలి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే 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 వందే। ఈరోజు ఈ కార్యక్రమానికి మన తెలంగాణ గవర్నర్ గారు శ్రీ మాననీయ శివప్రతాప్ శుక్లాజీ, భారత మాజీ ఉపరాష్ట్రపతి గౌరవ పెద్దలు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, మన హర్యానా మాజీ గవర్నరు మన ప్రియతమ నాయకులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, మాజీ శాసన మండలి సభ్యులు బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, పార్లమెంట్ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, ఇంకా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు మన ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా కొమరయ్య గారు, ఏవిఎన్ రెడ్డి గారు, పాయల శంకర్ గారు, హరీష్ గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు, రామారావు గారు, ఇంకా వీరితో పాటు అనేక మంది, మరి రాకేష్ రెడ్డి గారు, అదే కాకుండా ఈరోజు మరి మనతో పాటు పాల్గొంటున్నటువంటి ఇతర అనేక మంది ప్రముఖులు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మూలకారకులు మన యోగా అసోసియేషన్స్ వాళ్ళు గత నెల రోజులుగా ఈ కార్యక్రమం జయప్రదం చేయడం కోసము హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని యోగా అసోసియేషన్స్ ఒక ఫెడరేషన్గా ఏర్పడి ఈ కార్యక్రమం కోసము అహోరాత్రులు కష్టపడ్డారు। వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। అదే కాకుండా వివిధ విద్యా సంస్థలు వాళ్ళు కూడా తమ టీచర్స్ను విద్యార్థులను చాలా పెద్ద ఎత్తున